వెల్కమ్ టు దేవీస్ ఇంగ్లీష్. ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ టెన్సెస్. టెన్స్ అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే టైం ఇక్కడ చెప్పేది వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం. అంటే ప్రజెంట్ టైం, పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం. మళ్ళీ ఇవి ఈ 3 మెయిన్ పీరియడ్స్ కూడా టైం పీరియడ్స్ కూడా సబ్ డివైడ్ చేయబడింది. అవి ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. టైం అంటే ఏంటో మీకు ఈ టైం పీరియడ్స్ 12 టైం పీరియడ్స్ కూడా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. టెన్స్ అంటే ఏం చెప్పాను? టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. యాక్షన్ ఇండికేటింగ్ ది వెర్బ్ అంటారు. ఆ వెర్బ్ని క్రియ అంటారు. అయితే క్రియలు 5 రకాలుగా మనం ఈ 12 టైం పీరియడ్స్లో వాడతాం. ఆ 5 రకాలుగా ఎలా వాడతాం అనేది ఇప్పుడు చెప్తాను. వెర్బ్ 1 అంటే ప్రెజెంట్. వెర్బ్ 2 అంటే పాస్ట్. వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపల్. వెర్బ్ 4 అంటే ప్రెజెంట్ పార్టిసిపల్. వెర్బ్ 5 అంటే ఎస్ ఫామ్ వెర్బ్. ఈ 5 రకాల వెర్బ్ ఫామ్స్ కూడా మనం ఈ 12 రకాల టెన్సెస్లో టైం పీరియడ్స్లో వాడతాం. అంటే ఒక్క చిన్న వెర్బ్ ఈ 12 డిఫరెంట్ ఫామ్స్లో ఎలా వాడతాం అనేది మీకు ఈ 5 రూపాయల వెర్బ్ యొక్క రూపాయలు తెలుసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో సపోజ్ ఈట్ అనే వెర్బ్ ఉందనుకుందాం. ఈట్ని వెర్బ్ 2లో ఏట్ అంటాం. వెర్బ్ 3లో ఈటెన్ అంటాం. వెర్బ్ 4లో ఈటింగ్ అంటాం. వెర్బ్ 5లో ఈట్స్ అంటాం. అదేవిధంగా జంప్ని జంప్డ్, జంపింగ్, జంప్స్. అదేవిధంగా డ్రింక్ని డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. క్యాచ్, కాట్, క్యాచింగ్, క్యాచెస్. అంటే ఒక వెర్బ్ని 5 రకాలుగా ఎలా రాయొచ్చు అనేది ఒక 4 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. ఈ 5 రకాల వెర్బ్ ఫామ్స్ మనం 12 రూపాయల టెన్సెస్లో ఎలా వాడతాం అనేది ఇప్పుడు మీకు స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం? ప్రెజెంట్ సింపుల్లో వెర్బ్ 1, వెర్బ్ 5 వాడతాం. ఆల్రెడీ మీకు వెర్బ్ 1 ఏంటి, వెర్బ్ 5 ఏంటి చెప్పాను కదా. ఆ 2 వెర్బులు కూడా ఇక్కడ వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈస్, ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్స్, వెర్బ్ 4 కూడా వాడతాం. యామ్, ఈజ్, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్స్. ఐ పక్కన యామ్ అనే హెల్పింగ్ వెర్బ్, సింగులర్ పక్కన ఈజ్, ప్లూరల్ పక్కన ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడతాం. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్స్తో పాటుగా వెర్బ్ 3 అనే వెర్బ్ వాడతాం. వెర్బ్ 3 సపోజ్ ఈట్కి వెర్బ్ 3 ఏంటి? ఈటెన్ అనే వెర్బ్ని మాత్రమే ఇక్కడ వాడాలి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇందులో హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వెర్బ్ 4 అనేది వాడతాం. వెర్బ్ 4 అంటే ఏంటి? ఇంగ్ ఫామ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్స్ ఏవి వాడతాం? హ్యావ్ కానీ, హ్యాస్ కానీ ప్లస్ బీన్ వాడతాం. నెక్స్ట్ పాస్ట్ సింపుల్లో వెర్బ్ 2 మాత్రమే వాడాలి. సపోజ్ ఈట్కి వెర్బ్ 2 ఏది? ఎయిట్ అనే వాడాలి పాస్ట్ సింపుల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సింగులర్కి అయితే వజ్ వాడతాము, ప్లూరల్కి అయితే వర్ వాడతాం. వజ్, వర్ అనే హెల్పింగ్ వెర్బ్స్తో పాటుగా వెర్బ్ 4 వాడాలి. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో సింగులర్కి, ప్లూరల్కి కూడా హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బే వాడుతూ వెర్బ్ 3ని మాత్రమే వాడాలి. వెర్బ్ 3 ఏం చెప్పుకున్నాము? సపోజ్ ఈట్కి ఏంటి వెర్బ్ 3? ఈటెనే వాడాలి. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ 4. చాలా
ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హ్యాడ్ బీన్ ఒక్కటే వస్తుంది. సింగులర్ పక్కన అయినా ప్లూరల్ పక్కన అయినా హ్యాడ్ బీనే మనం వాడాలి. హ్యాడ్ బీన్తో పాటు వెర్బ్ 4 అనే వెర్బ్ని వాడాలి. వెర్బ్ 4 సపోజ్ ఈట్కి ఏది? ఈటింగే వాడాలి. అండ్ నౌ ఫ్యూచర్. ఫ్యూచర్ సింపుల్లో షెల్ ఆర్ విల్ ప్లస్ వెర్బ్ 1 వాడతాం. షెల్ ఎక్కడ వాడతాము? ఐ పక్కన మాత్రమే షెల్ వాడాలి. విల్ మాత్రం మిగతా ప్రొనౌన్స్ పక్కన వాడాలి హెల్పింగ్ వెర్బ్. అండ్ వెర్బ్ 1 వాడాలి. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సేమ్, ఇది కూడా ఐ పక్కన షెల్ బి వాడాలి, మిగతా ప్రొనౌన్స్ పక్కన విల్ బి వాడుతూ వెర్బ్ 4 వాడాలి. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది కూడా షెల్ హ్యావ్, విల్ హ్యావ్, సింగులర్ అవని ప్లూరల్ అవని, షెల్ హ్యావ్, విల్ హ్యావ్ వస్తూ హెల్పింగ్ వెర్బ్స్ వస్తూ వెర్బ్ 3 వాడాలి. షెల్ హ్యావ్ ఓన్లీ ఐ పక్కన వాడితే మంచిది. అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 4 వాడాలి. ఇది టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ టేబుల్. ఈ టేబుల్ ప్రకారం నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ ప్రకారం మీరు ఫాలో అవుతే చాలా ఈజీగా సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయగలరు. అదేవిధంగా మీరు వర్తమాన కాలంలో ఏంటి సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, భూతకాలంలో ఏది కన్స్ట్రక్ట్ చేయాలి, భవిష్యత్ కాలంలో ఏది కన్స్ట్రక్ట్ చేయాలి చాలా ఈజీగా చేయగలరు. సో ఎగ్జాంపుల్స్ మొత్తం టెన్సెస్కి ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్ వేలో ఇచ్చాను, ఒకసారి చూడండి. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ సింపుల్ ఐ ప్లే, పాస్ట్ సింపుల్ ఐ ప్లేడ్, ఫ్యూచర్ సింపుల్ ఐ షల్ ప్లే. కంటిన్యూస్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఐ ఆమ్ రీడింగ్, పాస్ట్ కంటిన్యూస్ ఐ వాజ్ రీడింగ్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఐ షల్ బి రీడింగ్. ఓన్లీ ఐ అనే ప్రొనౌన్తోనే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఒకే ప్రొనౌన్తో అయితే. నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా వీటికి నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇదే సెంటెన్స్ పైన ఇంటరాగేటివ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంటరాగేటివ్ నెగిటివ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. పర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఐ హ్యావ్ ప్లేడ్, పాస్ట్ పర్ఫెక్ట్ I had played, future perfect I shall have played. Perfect continuous tense present perfect continuous I have been reading, past perfect continuous I had been reading, future perfect continuous I shall have been reading. అంటే ఇక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్ అంటే హెల్పింగ్ వెర్బ్ బట్టే మనం ఐడెంటిఫై చేయాలి. సపోజ్ కంటిన్యూస్లో ప్రెజెంట్ కంటిన్యూస్లో హెల్పింగ్ వెర్బ్ యామ్, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, ఫ్యూచర్ కంటిన్యూస్లో షెల్ బి. అదేవిధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో షెల్ హ్యావ్. అదేవిధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ బీన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ హెల్పింగ్ వెర్బ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో షల్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వెర్బ్. దీని ప్రకారం మనం ఏ టెన్స్ ఏ సబ్ టెన్స్లో ఉంది, మెయిన్ టెన్సెస్ ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్, వీటి సబ్ టెన్సెస్ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇది ఏ మెయిన్ టెన్స్కి రిలేటెడ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్లాస్లో ప్రతి టెన్స్ చాలా క్లియర్గా నెగిటివ్ ఫామ్, ఇంటరాగేటివ్ ఫామ్ కూడా చెప్తాను. అప్డేట్ కోసం సబ్స్క్రైబ్